అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము బచ్చల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బచ్చల కూర తినడం వల్ల మన కిడ్నీలో స్టోన్స్ అనేటివి కరుగుతాయండి. ముందుగా మనము పచ్చిమిర్చి వేయించుకోవాలి, లేదా మీకు కావాల్సి వస్తే వట్టిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని మనం పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి. ఆకుని శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇవి దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత దీంట్లో నేను 1/2 చెంచా పసుపు వేసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 4 లేదా 5 వెల్లుల్లిపాయలు మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చలాకుని వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలండి. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకోవాలి. అది దగ్గరికి అయిన తర్వాత మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా ట్రై చేయొచ్చు. చపాతీలో అయితే బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.